హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ నేను ఒక మంచి డిష్‌తో మీ ముందుకు వస్తున్నాను. వీడియో ఫుల్‌గా చూడండి. ఈరోజు ఇంట్లో నేను కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వీడియో ఫుల్‌గా చూడండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను గానీ నాకు అంత కష్టం అనిపించలేదు. హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ అన్నది. వీడియో ఫుల్‌గా చూసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నేనైతే కేఎఫ్‌సి చికెన్ కోసం చికెన్ లెగ్స్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఉప్పు నీటిలో కొద్దిసేపు నానబెట్టి పెట్టుకున్నాను నేను. క్లీన్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి నేను మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాను. నేను ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను. అలానే కారం కూడా వేసుకుంటున్నాను టేస్ట్‌కి తగ్గట్టుగా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. వీళ్ళు ఎంతమంది కేఎఫ్సి ట్రై చేశారు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఒకసారి తిన్నాను. అది కూడా ఎప్పుడో చెన్నైలో ఉండేటప్పుడు తిన్నాను. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను నేను. చాలా సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళు ఎంతమంది కేఎఫ్సి చికెన్ లవర్స్ ఉన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, తెలుసుకుంటాను నేను. కేఎఫ్సి కూడా అంత హెల్దీ కాదని విన్నాను బయట తినడం. ఇలా ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మీతో షేర్ చేసుకుంటా ఎలా వచ్చింది ఏంటని. చికెన్ లవర్స్ కూడా ఒక లైక్ వేసుకోండి. కార్తీక మాసం అయిపోయింది కదా, సో అందుకనే ఈరోజు మేము చికెన్ చేసుకుంటున్నాం ఇంట్లో. ఆల్రెడీ బిర్యానీ కర్రీ కూడా చేశాను, అవైతే వీడియోస్ తీయలేదు. బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా ట్రై చేసి, నేను కూడా యూట్యూబ్లో చూసాను అనుకోండి. నేను కూడా కొన్ని ఇందులో యాడ్ చేసి చేసుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా, ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంది ఏదైనా ఒంటికి మంచిదే. బయట తినేదానికంటే కొంచెం మనం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. తినే వాళ్ళకి కూడా ఎక్కువ తింటారు బయట తినేదానికంటే. ఇలా మొత్తం చికెన్ లెగ్ పీసెస్కి అంతా పట్టేటట్లుగా మసాలా కోట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపలికంతా కోటింగ్ అనేది బాగా వెళ్తుంది. అందుకనే ఘాట్లు పెట్టుకున్నాను నేను. ఎవరైనా సరే ఇంట్లో ఇంతకుముందు ట్రై చేశారా కేఎఫ్సి చికెన్? నాకు కామెంట్ చేసి చెప్పండి, తెలుసుకుంటా నేను. ఇది నాకు వీడియోస్ చూసినప్పుడు ఏంటో ఎంత హడావిడిగా ఉంది, కష్టంగా ఉంది అనిపించింది. బట్ నాకేమంత కష్టం అనిపించలేదు, ఈజీగానే ఉంది. ఫైనల్గా మొత్తం కోట్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని నేను ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత నేను కేఎఫ్సి చికెన్ అయితే చేసుకుంటాను. మీరు ముందు రోజు తెచ్చుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మసాలాలన్నీ ఇంకా బాగా పడతాయి చికెన్కి. సో మనకు పెద్ద టైం లేదు కాబట్టి ఒక 3 అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 అవర్స్ వరకు బయట పెట్టేసుకుంటే చక్కగా మ్యారినేట్ అయిపోద్ది. తర్వాత మనం కేఎఫ్సి చికెన్ ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 ఎగ్స్ మనం బీట్ చేసుకోవాలి. చక్కగా బీట్ చేసుకుందాం. కొందరికి ఎగ్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే కోల్డ్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ని కూడా డిప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఎగ్లో డిప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అందుకే నేను ఎగ్ అనేది బీట్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. ఎగ్ అయితే బీట్ చేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం పిండి అనేది కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో మనం పిండి మిక్సర్ అనేది కలుపుకోవాలి. నేను ఫస్ట్ మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి, కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుంటున్నాను. వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది మనకి బయట పార్ట్ అనేది. ఓట్స్ ఉంటే ఓట్స్ పౌడర్ కూడా మీరు తీసుకోవచ్చు. దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలండి. ఫైనల్గా నేను తిని చెప్తాను. జెన్యున్గానే చెప్తాను నేను. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే ఫ్లాప్ అయిందని చెప్తా. మైదా పిండి అన్హెల్దీ, బట్ ఇందులో మైదా పిండి ఉండాలి ఖచ్చితంగా, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ వేసుకున్నాను నేను. కార్న్ఫ్లోర్ కూడా మంచిదే కాబట్టి పర్వాలేదు. మైదా పిండి ఒక్కటే, అది కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఇదంతా బాగా కలిసిపోయిందండి. నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా,
చికెన్ని ఇప్పుడు తెచ్చుకుంటాను. నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ కూడా తెచ్చేసాను. ఇది ఇప్పుడు మనం ఈ పిండిలో మనం ఇప్పుడు కోట్ చేసుకోవాలి. మొత్తం పట్టేటట్టు కోట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్లో కూడా డిప్ చేసుకోవాలి. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయినట్టుంది, పట్టుకుంటే నాకే తెలుస్తుంది. ఎగ్లో కూడా డిప్ చేసుకోవాలి మొత్తం మునిగేటట్టుగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ పిండిలో మనం కోట్ చేసుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీసులకు కూడా మనం కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. నేను ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను. చికెన్ లెగ్ పీసులు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఒక 15 నిమిషాలు కాల్చుకుంటే సరిపోద్ది. నాకు రెండే పట్టాయి కడాయిలో, సో రెండే వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను చక్కగా ఫ్రై అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి కూడా ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకోటి కూడా వేసేసుకుంటున్నాను. చూసారు లోపలంతా చాలా బాగా కాలింది. మిగతా కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఫైనల్గా యమ్మీ కేఎఫ్సి స్టైల్లో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. ఫస్ట్ టైం చేశాను. మీరు కూడా సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. బయట లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా బాగుంది. సౌండ్ మీరే వినండి. చూసారు ఎంత క్రిస్పీగా ఉందో. లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంది. కనిపిస్తుంది కదా వీడియోలో. వీడియో ఫుల్గా చూసారు కదా. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ వేలో ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. లోపల జ్యూసీగా ఉంది, కనిపిస్తుంది కదా. అలాగంటే వచ్చేస్తుందండి. పీస్ బాగా ఉడికింది. సూపర్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి. బాయ్ అందరికీ.